Hello friends, welcome back to the sixth part of this website guys. Last videos లో మనం home component ని, features component ని, war view component ని, అలానే pricing component ని కూడా డిజైన్ చేసాం. అండ్ ఈ వీడియోలో మనం ఈ టీమ్ కాంపోనెంట్ ని క్రియేట్ చేయబోతున్నాం. అండ్ ఇక లేట్ చేయకుండా ఈ టీమ్ కాంపోనెంట్ స్ట్రక్చర్ ని డికోడ్ చేద్దాం. అండ్ ఈ టీమ్ కాంపోనెంట్ ని కూడా మనం 2 పార్ట్స్ గా డివైడ్ చేస్తున్నాం. అండ్ దీంట్లో మనం మెయిన్లీ బాటమ్ పార్ట్ ని మాత్రమే ఫోకస్ చేస్తున్నాం. ఎందుకంటే టాప్ పార్ట్ మనం ఆల్రెడీ క్రియేట్ చేసాం కాబట్టి. అండ్ బాటమ్ పార్ట్ లో మనకు టోటల్ గా 3 టీమ్ బాక్సెస్ ఉన్నాయి. అండ్ ఆ బాక్సెస్ లో ఉండే కంటెంట్ కూడా మనకి చాలా సింపుల్ గా ఉంది కాబట్టి ఇంకా లేట్ చేయకుండా డిజైన్ చేయడం స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు మనకి స్ట్రక్చర్ బాగా అర్థమైంది కదా. అండ్ ఇక్కడ మనం గమనించినట్లయితే టీమ్ లో టాప్ సెక్షన్ ఉంది కదా, దీన్ని మనం ఆల్రెడీ 2 కాంపోనెంట్స్ లో క్రియేట్ చేసాం. ఒకటి ఫీచర్స్ కాంపోనెంట్ లో క్రియేట్ చేసాం, రెండోది ప్రైజింగ్ కాంపోనెంట్ లో క్రియేట్ చేసాం. సో సింపుల్ గా మనం ఈ టాప్ సెక్షన్ లో ఉండే కోడ్ ని కాపీ చేసి దానిలో ఉండే కంటెంట్ ని చేంజ్ చేస్తే సరిపోద్ది. సో ఇప్పుడు మనం టాప్ సెక్షన్ కోడ్ ని కాపీ చేసి దాంట్లో ఉండే కంటెంట్ కూడా చేంజ్ చేద్దాం. సింపుల్ గా మనం విఎస్ కోడ్ లోకి వచ్చాం. అండ్ ఇక్కడ మనం టీమ్స్ కింద ఒక డివిజన్ ని క్రియేట్ చేసుకుందాం. అండ్ దీని క్లాస్ నేమ్ ని మనం సింపుల్ గా టీమ్ అని అనుకుందాం. అండ్ ఇప్పుడు మనం ప్రైజింగ్ సెక్షన్ లోకి వెళ్దాం. సో ప్రైజింగ్ సెక్షన్ లో ఉండే టాప్ సెక్షన్ ఇది కాబట్టి ఈ పర్టికులర్ డివిజన్ ని కాపీ చేసుకుందాం. అండ్ ఇప్పుడు మళ్ళీ మనం ఎండింగ్ లోకి వచ్చేసి సింపుల్ గా టీమ్స్ లో పేస్ట్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం క్లాస్ నేమ్స్ ని కూడా చేంజ్ చేయాలి కాబట్టి టాప్ పీ దగ్గర టాప్ టీ అనుకుందాం, అలానే పీ ప్లేస్ లో మనం టీని పెట్టేద్దాం. సో మనం ఇప్పుడు క్లాస్ నేమ్స్ అయితే చేంజ్ చేసాం. అండ్ ఇప్పుడు మనం వీటిలో ఉండే కంటెంట్ కూడా చేంజ్ చేయాలి కాబట్టి దీన్ని సింపుల్ గా మనం మినిమైజ్ చేసుకుందాం. అండ్ ఇక్కడ మనకి మీట్ అవర్ టీమ్ అనే బోల్డ్ టెక్స్ట్ ఉంది కదా, దీన్ని కాపీ చేసుకుందాం. సింపుల్ గా ఇప్పుడు మనం దీంట్లో కంటెంట్ కూడా చేంజ్ చేద్దాం. సో ప్రైజింగ్ దగ్గర మనం టీమ్ అనుకుందాం, అలానే కింద మనం దీన్ని మొత్తాన్ని అరేంజ్ చేసేసి ఇక్కడ మనం పేస్ట్ చేసేద్దాం. అండ్ ఇప్పుడు మన కింద నుండి కంటెంట్ కూడా సేమే ఉంది కాబట్టి పీ ట్యాగ్ లో దాన్ని అలానే ఉంచేయచ్చు. అండ్ ఇప్పుడు మనం స్టైల్స్ కూడా చేయాలి కాబట్టి సింపుల్ గా మనం ప్రైజింగ్ లోకి వచ్చేసి మనం ఈ పర్టికులర్ కోడ్ నుంచి PDESC వరకు కాపీ చేసుకోవాలి. సో దీన్ని కాపీ చేసుకొని ఎండింగ్ లోకి వచ్చేసి ఇక్కడ పేస్ట్ చేద్దాం. సో ఇప్పుడు మనం సింపుల్ గా ప్రైజింగ్ దగ్గర టీమ్ అని చెప్పాలి, టాప్ పీ దగ్గర టాప్ టీ అని చెప్పాలి, అలానే పీ నేమ్ దగ్గర టీ నేమ్ అని చెప్పాలి, అలానే పీ టెక్స్ట్ దగ్గర టీ టెక్స్ట్, అలానే PDESC దగ్గర TDESC. సో ఇప్పుడు ఒకసారి సేవ్ చేద్దాం. అండ్ మన వెబ్సైట్ లోకి వెళ్ళి చెక్ చేద్దాం. సో మనం సింపుల్ గా టాప్ సెక్షన్ అయితే రిప్లికేట్ చేసాం, లైక్ ఇక్కడ చూడొచ్చు. అండ్ రెండింటిని కంపేర్ కూడా చేయొచ్చు. సో మనకి రెండు నీట్ గా ఉన్నాయి. అండ్ ఇప్పుడు మనకు బాటమ్ సెక్షన్ ఒకటే ఉంది కాబట్టి సింపుల్ గా ఇప్పుడు మనం దాన్ని కూడా రిప్లికేట్ చేద్దాం. సో ఇప్పుడు మనం VS కోడ్ లోకి వచ్చేసి .html ఫైల్లో సో ఇప్పుడు మనం టాప్ టీ కింద ఇంకో డివిజన్ క్రియేట్ చేద్దాం. అండ్ ఈ డివిజన్ క్లాస్ నేమ్ మనం బాటమ్ టీ అని అనుకుందాం, అంటే బాటమ్ టీమ్ సెక్షన్. అండ్ దీంట్లో ఇప్పుడు మనం టోటల్ గా ఎన్ని డివిజన్స్ ని క్రియేట్ చేయాలి? 3 డివిజన్స్, అంటే ఈ పర్టికులర్ బాక్సెస్. సో ఫస్ట్ మనం ఒక దీన్ని క్రియేట్ చేసి ఆ తర్వాత మనం మిగిలిన వాటిని కూడా క్రియేట్ చేద్దాం. సింపుల్ గా మనం దీనిలో ఒక డివిజన్ క్రియేట్ చేద్దాం. అండ్ దాని క్లాస్ నేమ్ ని మనం టీమ్స్ అని అనుకుందాం. అండ్ దీనిలో ఇప్పుడు మనం కంటెంట్ ఇంక్లూడ్ చేయాలి కాబట్టి స్టార్టింగ్ మనకు ఒక ఇమేజ్ ఉంది కాబట్టి IMG యూజ్ చేద్దాం. అండ్ ఈ ఇమేజ్ కింద మనకు టోటల్ గా 2 కంటెంట్స్ ఉన్నాయి కాబట్టి ఒక డివిజన్ క్రియేట్ చేద్దాం. అండ్ దీని క్లాస్ నేమ్ ని మనం టీమ్స్ 2 అనుకుందాం, అలానే పైదింది మనం క్లాస్ నేమ్ టీమ్స్ 1 అని అనుకుందాం. అండ్ దీంట్లో ఇప్పుడు మనం కంటెంట్ ఇంక్లూడ్ చేయాలి కాబట్టి సింపుల్ గా P*2 అని చెప్తే సరిపోద్ది. అండ్ ఇప్పుడు మనం వీటిని కాపీ చేసుకుని దానిలో పేస్ట్ కూడా చేసేద్దాం. సో కాపీ ఇట్, పేస్ట్ చేసాం. అలానే కింద దీన్ని కూడా కాపీ చేసుకొని లైక్ కట్ చేద్దాం. అండ్ దీంట్లో కూడా ఇంక్లూడ్ చేద్దాం. సో ఇప్పుడు మనం స్ట్రక్చర్ అయితే క్రియేట్ చేసాం. అండ్ ఇప్పుడు మనం వీటిని స్టైల్ చేయాలి కాబట్టి సింపుల్ గా ఇప్పుడు మనం styles.css లోకి వెళ్దాం. అలానే ఇప్పుడు మనం మన వెబ్సైట్ ఓపెన్ చేసి ఎండింగ్ లో చూడొచ్చు. అండ్ ఇప్పుడు మనం ఇమేజ్ ని ఇంక్లూడ్ చేయడం కూడా రిమైనింగ్ కాబట్టి సింపుల్ గా మనం .html పేజ్ ఓపెన్ చేసి src ప్లేస్ లో /assets, దీనిలో టీమ్స్, దీనిలో team1. అండ్ ఈ ఇమేజెస్ ని మీరు డిస్క్రిప్షన్ లో చెక్ చేయొచ్చు. మనకి ఇమేజ్ కూడా వచ్చింది. అండ్ ఇప్పుడు మనం స్టైల్ చేయడం స్టార్ట్ చేద్దాం. సింపుల్ గా మనం styles.css లోకి వచ్చి ఎండింగ్ లో బాటమ్ టీని టార్గెట్ చేసాం. అండ్ విడ్త్ మనం సింపుల్ గా 100% అని చెప్దాం. అలానే దీని కింద మనం .teams, అంటే దీంట్లో ఉండే ఫస్ట్ డివిజన్ కాబట్టి దీని విడ్త్ మనం సింపుల్ గా ఒక 300 px అని చెప్దాం. సో ఇప్పుడు దీనికి బార్డర్ కూడా ప్రొవైడ్ చేస్తే మనకి చూడడానికి నీట్ గా ఉంటుంది కాబట్టి 1 px సాలిడ్ బ్లాక్. సో ఇప్పుడు మనకి బార్డర్ కూడా లెఫ్ట్ సైడ్ చూడొచ్చు, విజిబుల్ అయింది. సో డివిజన్ కొంచెం ఇంక్రీజ్ చేద్దాం. సో సింపుల్ గా 400 అని చెప్దాం. సో ఇంక్రీజ్ అయింది.
అండ్ ఇప్పుడు మనం ఇమేజ్ని కూడా సెట్ చేయాలి కాబట్టి డాట్ టీమ్స్ దాంట్లో ఫస్ట్ కాబట్టి అండ్ సింపుల్గా దీని విడ్త్ మనం 100% అని చెప్దాం. సో ఇది మనకి ఆ డివిజన్లో ఎగ్జాక్ట్గా ఫిట్ కూడా అవుతుంది. సో లెఫ్ట్ సైడ్ కూడా చూడొచ్చు, నీట్గా ఫిట్ కూడా అయింది. అండ్ ఇప్పుడు మనం బార్డర్ రేడియస్ కూడా ఉంది కాబట్టి సింపుల్గా బార్డర్ రేడియస్ని ఒక 10 px చెప్దాం. సో మనకి చూస్తే కొంచెం ఎడ్జెస్ అంత బాగాలేదు కాబట్టి వార్ ఫ్లో అవుతుంది కాబట్టి వార్ ఫ్లోని హిడెన్ చేద్దాం. సో ఇప్పుడు చూడడానికి బాగుంది. అండ్ అలానే మనం ఇప్పుడు బాటమ్ సెక్షన్ కూడా క్రియేట్ చేయాలి కాబట్టి సింపుల్గా డాట్ టీమ్స్ 2 టార్గెట్ చేద్దాం. సో టీమ్ 2లో మనం ఇప్పుడు ప్యాడింగ్ స్టార్టింగ్ ప్రొవైడ్ చేద్దాం. లెట్స్ సే 30 px. సో మనకు ప్యాడింగ్ వచ్చింది. అండ్ ఇప్పుడు మనం లాన్ ఉండే కంటెంట్ కూడా స్టైల్ చేయాలి. లైక్ లెఫ్ట్ సైడ్ చూడొచ్చు, మనకి కంటెంట్ స్టార్టింగ్ బోల్డ్ గా ఉంది బ్లాక్ కలర్, ఆ కింద మనకి ఆ పింకిష్ కలర్ తో ఉంది. సో వీటిని కూడా ఇప్పుడు మనం అడ్జస్ట్ చేయాలి కాబట్టి సింపుల్ గా మనం డాట్ టీమ్స్ 2 టార్గెట్ చేసి దీనిలో ఫస్ట్ ఎలిమెంట్ కాబట్టి గ్రేటర్ దాన్ కాలన్ ఎంత చైల్డ్ ప్రాపర్టీ యూజ్ చేసి 1 అని టార్గెట్ చేద్దాం. సో ఫస్ట్ ఎలిమెంట్ టార్గెట్ అయింది. అండ్ ఇప్పుడు మనం సింపుల్ గా ఫాంట్ సైజ్ ని ఒక 16 px అని చెప్దాం. సో 16 మరి చిన్నగా ఉంది కాబట్టి ఒక 18కి ఇంక్రీజ్ చేద్దాం. సో 18 వద్దు 17. అలానే ఇప్పుడు మనం ఫాంట్ వెయిట్ ని కూడా చెప్పాలి కాబట్టి ఫాంట్ వెయిట్ ని ఒక 600 అని చెప్దాం. సో పైదైతే మనం స్టైల్ చేసాం. అండ్ ఇప్పుడు బాటమ్ కూడా స్టైల్ చేయాలి కాబట్టి టీమ్స్ 2లో గ్రేటర్ దాన్ కాలన్ ఎంత చైల్డ్ ప్రాపర్టీలో సెకండ్ దీన్ని టార్గెట్ చేసాం. అండ్ ఇప్పుడు మనం దీనికి కలర్ కూడా యాడ్ చేయాలి కాబట్టి కలర్ ని సింపుల్ గా మనం పింకిష్ కలర్ అనుకుందాం. అలానే మనకి దీనికి టాప్ మార్జిన్ కూడా ఉంది కాబట్టి మార్జిన్ టాప్ ని ఒక 10 px చెప్దాం. సో ఇలా ఒకసారి కంపేర్ చేద్దాం. సో మార్జిన్ కొంచెం ఎక్కువ అయిపోయింది కాబట్టి మార్జిన్ కొంచెం డిక్రీజ్ చేద్దాం. సో దీన్ని మనం ఒక 7 px తీసుకొద్దాం. సో ఇప్పుడు ఒకసారి కంపేర్ చేద్దాం. సో 7 px అయితే చూడడానికి బాగుంది, లైక్ చూడొచ్చు. అండ్ ఇప్పుడు మనం మిగిలిన డివిజన్ కూడా క్రియేట్ చేయాలి కాబట్టి సింపుల్ గా కాపీ పేస్ట్ చేసి వాటిని కూడా క్రియేట్ చేసేద్దాం. సో సింపుల్ గా మనం టీమ్స్ ని టార్గెట్ చేసి టీమ్ ని కాపీ చేసాం 1 and 2. టోటల్ గా మనకి 3 డివిజన్స్ అయితే వచ్చాయి. అండ్ ఇప్పుడు మనం వీటిని రోలోకి అడ్జస్ట్ చేయాలి కాబట్టి స్టైల్స్ డాట్ సిఎస్ఎస్ లోకి వచ్చి బాటమ్ టీలో డిస్ప్లేని మనం సింపుల్ గా గ్రిడ్ అని చెప్పాలి. అలానే గ్రిడ్ టెంప్లెట్స్ కాలమ్ ని టార్గెట్ చేసి 3 times ఆటో అని కూడా చెప్పాలి. సో ఆటో అండ్ ఆటో. సో ఇప్పుడు మనకి దేనిలోకి వచ్చాయి, ఇప్పుడు మనకి అవి రోలోకి కూడా వచ్చాయి. సో ఇప్పుడు మనం వీటిని మధ్యలో నీట్ గా అడ్జస్ట్ చేయాలి. అలానే లెఫ్ట్ సైడ్ చూడొచ్చు, మనకి గ్యాప్ కూడా చాలా తక్కువ ఉంది కాబట్టి సింపుల్ గా మనం మన వెబ్సైట్ లోకి వచ్చి విఎస్ కోడ్ లో సింపుల్ గా బాటమ్ పీలో ప్యాడింగ్ లెఫ్ట్ ని 140 px అని చెప్దాం. సో ఇప్పుడు చూడొచ్చు, మనకి లెఫ్ట్ సైడ్ లోగో ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో అక్కడ నుంచి మనకి ఆ కంటెంట్ కూడా స్టార్ట్ అయింది. లైక్ రెండింటి ఇప్పుడు మనం కంపేర్ కూడా చేయొచ్చు. లైక్ లోగో ఎక్కడ స్టార్ట్ అయిందో కంటెంట్ కూడా అక్కడే స్టార్ట్ అయింది. అండ్ ఇప్పుడు మనకి రైట్ సైడ్ ఉంది కదా, సో దీన్ని కూడా అడ్జస్ట్ చేయాలి కాబట్టి సింపుల్ గా ఇప్పుడు మనం విడ్త్ లో 100 నుంచి 80కి డిక్రీజ్ చేద్దాం. లైక్ ఇప్పుడు చూడొచ్చు. అండ్ ఇప్పుడు మనకి వీటి మధ్య గ్యాప్ కూడా కొంచెం తక్కువగా ఉంది కాబట్టి సింపుల్ గా ఇప్పుడు మనం గ్యాప్ ప్రాపర్టీని యూజ్ చేసి ఒక 20 px అని చెప్దాం. సో ఒకసారి చెక్ చేద్దాం. సో ఇప్పుడు మనకి గ్యాప్ కూడా అడ్జస్ట్ అయింది అండ్ రెండింటిని కంపేర్ కూడా చేయొచ్చు. అండ్ ఇప్పుడు మనకు లాన్ ఉండే కంటెంట్ కూడా చేంజ్ చేయాలి కాబట్టి సింపుల్ గా మనం డాట్ హెచ్టిఎంఎల్ పేజ్ లోకి వచ్చేసి ఈ పర్టికులర్ ఇమేజ్ ని చేంజ్ చేస్తే సరిపోద్ది. సో మనం ఇమేజ్ 1 దగ్గర ఇమేజ్ 2 అని చెప్దాం. అలానే కింద కూడా మనకి ఇంకో ఇమేజ్ ఉంది కదా, సో ఇమేజ్ 3 అని చెప్దాం. సో మన వెబ్సైట్ లోకి వెళ్ళి చెక్ చేద్దాం. సో మనకి ఇమేజెస్ కూడా చేంజ్ అయ్యాయి. అలానే మనకి చుట్టూ బార్డర్ ఉంది కదా, అది కూడా అక్కడ చాలా లైట్ గా ఉంది కాబట్టి దాన్ని కూడా అడ్జస్ట్ చేయాలి. సో సింపుల్ గా మనకి బార్డర్ ఇక్కడే ఉంది కాబట్టి దీన్ని కూడా అడ్జస్ట్ చేసేద్దాం. సో చూడొచ్చు కొంచెం లైట్ గా అవుతుంది. సో ఈ లైట్ కలర్ అలానే ఉంచేద్దాం. అండ్ ఇప్పుడు మనం చిన్న ట్రాన్సిషన్ కూడా అవుతుంది కదా, లైక్ ఎప్పుడైతే హావర్ చేస్తున్నామో టాప్ కు మూవ్ అవుతుంది, బాక్స్ షాడో బాటమ్ మాత్రమే యాడ్ అవుతుంది. సో దాన్ని కూడా యాడ్ చేయాలి కాబట్టి సింపుల్ గా వెబ్సైట్ లోకి వచ్చేసాం. అండ్ ఇప్పుడు మనం టీమ్స్ ని టార్గెట్ చేసి డాట్ టీమ్స్ కాలన్ హావర్ చేసేటప్పుడు పైకి కూడా కొంచెం మూవ్ అవుతుంది కదా, సో సింపుల్ గా మనం మార్జిన్ టాప్ ని -3 px చెప్దాం. అలానే దీనిలో ట్రాన్సిషన్ కూడా ఇచ్చేద్దాం. లైక్ ట్రాన్సిషన్ ఆన్ 0.3 సెకండ్ ఈజ్. సో ఇప్పుడు మనం డార్క్ షాడో ఒక్కటే యాడ్ చేయాలి కాబట్టి నేను ఆల్రెడీ సేవ్ చేసి పెట్టా కాబట్టి సింపుల్ గా కిందకి వెళ్ళి దాన్ని పేస్ట్ కూడా చేసేద్దాం. సో ఇప్పుడు ఒకసారి చెక్ చేద్దాం. సో మనం ఎప్పుడైతే హావర్ చేస్తున్నామో మనకి బాక్స్ లైట్ గా పైకి మూవ్ అవుతుంది, అలానే బాటమ్ బాక్స్ షాడో కూడా యాడ్ అవుతుంది. లైక్ రెండింటిని కంపేర్ కూడా చేయొచ్చు.
సో దీన్ని కూడా చెక్ చేయొచ్చు. మనం ఎప్పుడైతే హోవర్ చేస్తున్నామో బాటమ్ షాడో యాడ్ అవుతుంది, అలానే కొంచెం పైకి కూడా మూవ్ అవుతుంది. సో సింపుల్ గా మనం టీమ్ సెక్షన్ అయితే రెప్లికేట్ చేసాం. ఇప్పుడు మనం ఈ రెండింటిని కంపేర్ కూడా చేద్దాం. లైక్ రెండింటిని గమనించవచ్చు, మనకి స్లైట్ డిఫరెన్స్ మాత్రమే వస్తుంది. అండ్ ఆ డిఫరెన్స్ ఎక్కడ వచ్చిందో కూడా చూద్దాం. వీళ్ళు కంటెంట్ టు కంటెంట్ చాలా గ్యాప్ యూజ్ చేశారు. లైక్ టాప్ సెక్షన్ చూడొచ్చు, అలానే బాటమ్ సెక్షన్ మధ్య గ్యాప్ కూడా చూడొచ్చు. కానీ మనం కంటెంట్ టు కంటెంట్ మినిమల్ గ్యాప్ ను మాత్రమే యూజ్ చేసాం. అండ్ ఇది చూడడానికి కూడా చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ వీడియోలో మనం ఈ బ్లాక్ సెక్షన్ ని క్రియేట్ చేయబోతున్నాం. సో సింపుల్ గా మనం నెక్స్ట్ వీడియోలో ఈ బ్లాక్ సెక్షన్ ని క్రియేట్ చేద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో గైస్.